నమస్తే, వెల్కమ్ టు యూహెచ్వి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కుటుంబ రాజకీయాలకు అతీతుడు కాదా? ఆయన కూడా అందరి రాజకీయ నాయకుల్లాగే తయారవుతున్నాడా? ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక ఎవరిని ప్రశ్నించట్లేదా? అసలు పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహం ఏంటి? భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ నాయకుడిగా చరిత్రలో మిగిలిపోబోతున్నాడు? ఓసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ జీవిత విషయాలకొస్తే 3 ముఖ్యమైన ఘట్టాలున్నాయి. అందులో వ్యక్తిగత విషయానికొస్తే ఆయన చేగువిరాను విపరీతంగా అభిమానించే మనిషి. పుస్తకాల పురుగు. ఏ కొంచెం సమయం దొరికినా పుస్తకాలు చదవటానికే ఎక్కువగా ఇష్టపడతారు. కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా. ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లు, వరదలు ఇలా ఏ ప్రమాదాలొచ్చినా సాయం చేయటంలో ముందుంటారు. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే చారిటీ స్టార్ట్ చేశాడు. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు, 3 పెళ్లిళ్లపై ఎన్నో విమర్శలు. బట్ ఇదంతా ఆయన వ్యక్తిగత జీవితం. అందుకే ఎవరెన్ని విమర్శలు చేసినా పెద్దగా లెక్క చేయడు. ఇక రెండో ఘట్టం ఆయన సినీ ప్రస్థానం. ఆ విషయానికి వస్తే కొణిదెల పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవికి స్వయాన సోదరుడు. అన్నకు వారసుడుగా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత స్వయం కృషితో ఎదుగుతూ బ్లాక్ బస్టర్ హిట్లతో రికార్డులను తిరగరాసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించారు. ఒకానొక టైంలో వరుస ఫ్లాప్స్ ఉన్నప్పటికీ అభిమానుల్లో ఇంచు కూడా క్రేజ్ తగ్గని ఏకైక హీరో. ఇదంతా ఆయన సినీ ప్రస్థానం. ఇక మూడో ముఖ్య ఘట్టం రాజకీయ ప్రస్థానం. ఆ విషయానికి వస్తే తన అన్న చిరంజీవి 2008లో స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని స్టార్ట్ చేశాడు. అయితే కొన్ని అనివార్య పరిస్థితుల్లో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైన తర్వాత అన్న నిర్ణయంపై నిశ్శబ్ద అసంతృప్తి వ్యక్తం చేసి రాజకీయ జీవితంలో కొంత విరామం తీసుకున్నారు. ఇక 2014 మార్చి 14న తానే స్వయంగా జనసేన పార్టీ స్థాపించారు. అదే సంవత్సరం ఎన్నికలు జరగడంతో ప్రస్తుతం పోటీ చేయకూడదని డిసైడ్ అయి బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతిచ్చి విస్తృతంగా ప్రచారం చేసి అధికారంలోకి రావటానికి తన వంతు కృషి చేశాడు. ఇదిలా ఉండగానే ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వంపై విభేదించి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూతో సమానమని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసిందని అటు బీజేపీకి ఇటు టీడీపీకి దూరమయ్యారు. ఇక ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఎవరితోనూ ఎటువంటి పొత్తు లేకుండా ఒంటరిగా 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకే అతని చేతిలో ఉన్న చిత్రాలన్నీ కంప్లీట్ చేసి పూర్తిగా రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యని ప్రపంచ దృష్టికి తీసుకొచ్చాడు. అదే టైంలో టీడీపీ ప్రభుత్వాన్ని బలవంతపు ల్యాండ్ పూలింగ్ విషయంలో వ్యతిరేకించారు. అప్పటి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుంది అనుకున్న పలు సందర్భాల్లో ప్రశ్నిస్తూ వచ్చాడు. మేము ఎవ్వరికి తల వంచం, ఎవ్వరికి భయపడం. ఇక 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు, బహుజన సమాజ్వాదీ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. జనసేన 140 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. పవన్ గాజువాక, భీమవరం 2 స్థానాల్లో పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు. ఒకే ఒక సీటు రాజోల్లో జనసేన అభ్యర్థి గెలిచారు. కానీ 6% ఓట్ షేర్ సాధించింది జనసేన. టీడీపీ, బీజేపీ, జనసేన ఎవరికి వారు ఒంటరిగా పోటీ చేయటమో, జగన్ ఒక్క ఛాన్స్ నినాదమో, నవరత్నాల ఎఫెక్టో కారణం ఏదైనా ఆ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ ప్రభుత్వ వైఫల్యాలను చాలాసార్లు ఎండగడుతూ వచ్చారు. ఇక 2020లో బీజేపీతో మళ్లీ దోస్తీ కట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా ఎన్నిసార్లైనా కలుస్తానని చెప్పారు. అదే సంవత్సరంలో 15 ఏళ్ల సుగాలి ప్రీతి అత్యాచారం, హత్యకు గురైన ఘటనలో తీవ్ర పోరాటం చేశారు పవన్ కళ్యాణ్. వైసీపీ ప్రభుత్వం మీద అనేక విషయాల్లో విభేదిస్తూ వచ్చారు. ఆ సందర్భంలో అనేక ఆటుపోట్లు, విమర్శలు ఎదుర్కొన్నారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించి, క్యారెక్టర్ గురించి, పెళ్లిళ్ల గురించి ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎన్ని అవమానాలు ఎదురైనా, చివరకు చెప్పులు చూపించినా అన్నిటినీ తట్టుకొని నిలబడ్డాడు. ఇక 2023లో టీడీపీ అధినేత చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన్ను కలవటానికి వెళ్లిన పవన్ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుకు సిద్ధమని బహిరంగంగా ప్రకటించాడు. ఓట్లు చీలకుండా చూసుకోవాలని, జగన్ రాక్షస పాలనకు చరమగీతం పాడాలని,
ఇందుకు టీడీపీ బీజేపీలను ఒప్పించే బాధ్యత తీసుకుంటానని చెప్పి అనుకున్నట్టుగానే బీజేపీ టీడీపీ జనసేన పొత్తుకు తెరలేపి చారిత్రాత్మకమైన నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. ఇక ఆ రోజు మొదలు పవన్ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. ప్రతి సభలోనూ సమావేశాల్లోనూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ జగన్ను అధపాతాళానికి తొక్కడమే తన లక్ష్యమని, కూటమిని గెలిపించి ఏపీని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేలా చేస్తానని చెబుతూ వచ్చాడు. అన్నట్టుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలకు 21, 2 ఎంపీ స్థానాలకు 2 సీట్లు గెలిచి 100% స్ట్రైక్ రేట్ సాధించి చరిత్ర సృష్టించారు. మొదటిసారి పిఠాపురం నుండి తాను ఎమ్మెల్యేగా గెలిచి అధ్యక్ష అంటూ అసెంబ్లీలో అడుగు పెట్టడమే కాదు, ఏకంగా ఆ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని చెప్పిన వాళ్ళకి అదే అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాడు. చాలా మంది అభిమానులు తమ బండ్లకు, కార్లకు, వాహనాలకు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని రాసుకొని ట్రెండ్ సృష్టించారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక అసలు విషయానికి వస్తే, ఏ పిఠాపురం నుండి అయితే ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాడో అదే పిఠాపురంలో తన కోసం సీటు త్యాగం చేసిన టీడీపీ నాయకుడు వర్మకు పవన్ ఏం చేస్తాడు, ఆ త్యాగానికి ఎలాంటి గుర్తింపిస్తాడు అని అందరూ చర్చించుకున్నారు. అటు పవన్తో పాటు టీడీపీ నాయకత్వం కూడా తప్పకుండా తనకు న్యాయం చేస్తారని, పవన్ గెలుపు కోసం రాత్రి పగలు కష్టపడి ఆయన గెలుపు బాధ్యతను తన భుజాన వేసుకొని గెలిపించిన నాకు సముచిత స్థానం కల్పిస్తారని, అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీగా ఆయన అవకాశం ఇస్తారని వర్మ కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. బట్ చివరికి ఏం జరిగింది? వర్మకు మొండి చేయి చూపించింది కూటమి ప్రభుత్వం. ఆయనకు ఎమ్మెల్సీ సీట్ ఇవ్వలేదు. పైగా జనసేనకు వచ్చిన ఒక ఎమ్మెల్సీ స్థానంలో పవన్ కళ్యాణ్ స్వయంగా తన అన్న అయిన నాగబాబుకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. ఇక్కడే పవన్ విమర్శలకు తావిచ్చారు. ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ సరికొత్త రాజకీయాలకు నాంది పలుకుతాడనుకున్న పవన్ కూడా కుటుంబ రాజకీయాలకు అతీతుడు కాదని ప్రూవ్ చేసుకున్నాడని చాలా మంది విమర్శిస్తున్నారు. పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు అటు టీడీపీ కూడా సరైన గుర్తింపు ఇవ్వలేదు. ఒక మంచి రాజకీయ నాయకుడిగా అవినీతి అక్రమాలకు తావు లేకుండా, తన మన పర కుటుంబ భేదాలు లేకుండా కొత్త రాజకీయాలకు పునాది వేస్తాడనుకున్న పవన్ ఇలా తన కుటుంబ సభ్యులకే ప్రాధాన్యత ఇవ్వడంతో విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. మరి భవిష్యత్తులో అయినా పవన్ వీటన్నిటికీ అతీతంగా స్వచ్ఛమైన నిజాయితీ గల రాజకీయాలు చేసి చరిత్రలో ఒక గొప్ప నాయకుడిగా తనకంటూ ఒక పేజీని క్రియేట్ చేసుకుంటాడా, లేదా మిగతా అందరి నాయకుల్లాగానే చరిత్రలో కలిసిపోతాడా అనేది కాలమే నిర్ణయించాలి. ఈ విషయంలో పవన్ కూడా మళ్ళీ పునరాలోచించుకోవాలి.